హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంసెట్ రాస్తున్నట్లయితే తప్పకుండా బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అన్ని డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఏపీ ఎంసెట్ కానీ టీజీఈఏపీ సెట్ కానీ ఈసారి నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా ఏమైనా ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా మీకైతే వెంటనే అప్డేట్ చేస్తుంటాను. సో ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అయితే ఒక టీజీఈఏపీ సెట్ 2025కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది బీటెక్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, బీటెక్ బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, సో ఇలాంటి వాటి అన్నిటికైతే ఇదైతే ఉందన్నమాట. సో ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్, సో ఇలా ఇవన్నిటికీ మీరైతే అప్లై ఎలిజిబిలిటీ అన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీజీఈఏపీ సెట్ 2025కి చూసుకున్నట్లయితే సో ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ అయితే ఉండాలి, ఇండియన్ నేషనాలిటీ పర్సన్స్. సో క్యాండిడేట్ షుడ్ బి బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ యాజ్ లైడ్ డౌన్ బిలో. అంటే తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉండాలి. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ చూసుకోవాలంటే మీరు బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ 50% సీట్స్ ఇన్ బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో 50% అయితే వీటికైతే కేటాయిస్తారని చెప్తున్నారు. సో మీరైతే 10+2 మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవైతే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్, candidate should have passed or appeared the final year of the diploma education in engineering conducted by State Board of Technical Education and Telangana, any other recognized in equivalent thereto by స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో మీరైతే డిప్లొమా చేసిన కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ద మినిమం ఎలిజిబిలిటీ షాల్ బి అట్లీస్ట్ 45% ఆఫ్ ద మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ ఆర్ బైపీసీ. సో మీరైతే 45% ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి. 16 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి 31st December ఆఫ్ దిస్ ఇయర్కి. అండ్ నెక్స్ట్ నేనైతే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తాను. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మీరు బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ చేయాలనుకుంటే కనుక ఈ సబ్జెక్ట్స్ అయితే మీరైతే ఉండాలన్నమాట. ఇంటర్లో మీరు ఈ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి అన్నమాట. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, బీఎస్సీ ఫారెస్ట్రీ చేయాలంటే ఈ సబ్జెక్ట్స్ ఆప్షన్ అన్నమాట. సో ఇలా మీరైతే చేసుకోవచ్చు. అండ్ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే సో మీకు తెలిసిందే కదా, చాలా షిఫ్ట్స్ ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో. సో వాటిని నార్మలైజ్ ఎలా చేస్తారు అనేది అయితే సో ఇక్కడ ఫార్ములా ఇది ప్రొవైడ్ చేశారు మనకి. సో ద టీజీఈఏపీ సెట్ 2025 ర్యాంక్స్ విల్ బీ అలాటెడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి ర్యాంక్ ఉంటుంది. సో ఏమి నార్మలైజేషన్లో మీకు ఏమి డిఫరెన్సెస్ చేంజ్ అయ్యారు, ఓన్లీ పేపర్ డిఫికల్టీని బట్టి చేంజ్ చేస్తారు యావరేజ్ తీసేసి. సో అది అని చెప్తున్నారు. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి. ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు చూసుకున్నట్లయితే సో డేట్ అండ్ టైం ఫర్ టెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఇక్కడ చూసుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళైతే 29th April నుంచి వెళ్ళి 30th April వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. 9 AM నుంచి 12 PM వరకు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 3 PM to 6 PM వరకు మీరైతే చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు 2nd May నుంచి వెళ్ళి 5th May వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సో ఇది ఎగ్జామ్ డేట్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 29 and 30 ఉంటుంది ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ సెషన్ అయితే 9 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 3 to 6. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 2nd, 3rd, 4th, 5th అలా అనుకుంటా. ఐ థింక్ సండేస్ వస్తే కనుక 2nd May నుంచి వెళ్ళి 5th May వరకు మార్నింగ్ 9 to 12, ఆఫ్టర్నూన్ 3 to 6 PM అయితే సెషన్ ఉంటుంది. సో మీకు SC ST వాళ్ళకైతే కనుక 500 rupees రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకైతే అదర్స్ వాళ్ళకైతే 900 rupees అయితే ఫీ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్, ఈ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బోత్ రాయాలనుకుంటే కనుక SC ST అయితే కనుక 1000 rupees, అండ్ నార్మల్ అదర్ స్టూడెంట్స్ అయితే కనుక 1800 rupees అన్నమాట. సో సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి డేట్ ఆఫ్ స్టార్ట్ అయ్యేది, అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే 25th February నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషను. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ డేట్ అయితే వితౌట్ లేట్ ఫీ అయితే 4th April వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 250 rupees అయితే కనుక 9th April వరకు అయితే చేసుకోవచ్చు. విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 500 అయితే 14th April వరకు, విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 2500 అయితే కనుక 18th April వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 5000 rupees అయితే 24th April వరకు అయితే మీరు చేసుకోవచ్చు. సో మీరు చాలా టైం ఉంది కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్ చాలా అప్డేట్స్ ఉంటాయి, వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. For candidates who have registered with late fee 2000 session, test center will be allotted at test zone at Hyderabad West. అంటే మీరు లేట్ ఫీ 2500 కానీ 5000 కట్టి మీరు పే చేస్తే కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు టెస్ట్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్లోనే వస్తుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో టీజీ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ త్రూ ఆన్లైన్ మీరు ఫీ పేమెంట్ ఎలాగైనా చేయొచ్చు, కార్డు కానీ ఏదైనా కానీ చేయొచ్చు. సో ఇది ఒక మన టీజీ ఈఎపీ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్. సో ఇంకా నేను నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియో చేసి పెడతాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ 2nd year చదివే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఎంసెట్ తప్పక రాస్తారు అందరూ. సో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.